ఈ రోజు మన టాపిక్ సాధారణ ఎముక వ్యాధులు, కారణాలు, లక్షణాలు మరియు ప్రభావవంతమైన చికిత్స వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. ఎముకలు మన శరీరాన్ని చట్రాన్ని ఏర్పరుస్తాయి. అవి ముఖ్యమైన అవయవాలను రక్షిస్తాయి, మనల్ని కదిలించడంలో సహాయపడతాయి మరియు కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను నిల్వ చేస్తాయి. అయితే పోషకాహార లోపం, వృద్ధాప్యం, గాయాలు లేదా వైద్య పరిస్థితుల కారణంగా ఎముకలు బలహీనంగా లేదా వ్యాధిగ్రస్తులుగా మారవచ్చు. ఈ వీడియోలో సాధారణ ఎముక వ్యాధులు, వాటి కారణాలు, లక్షణాలు మరియు ప్రభావవంతమైన చికిత్సలను అర్థం చేసుకుందాం. ఆస్టియోపోరోసిస్. కారణాలు: వృద్ధాప్యం, కాల్షియం మరియు విటమిన్ డి లోపం, హార్మోన్ల మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం మరియు ధూమపానం. లక్షణాలు: బలహీనమైన మరియు పెళుసైన ఎముకలు, తరచుగా పగుళ్ళు, వెన్నునొప్పి మరియు ఎత్తు తగ్గడం. సమర్థవంతమైన చికిత్స: కాల్షియం మరియు విటమిన్ డి సప్లిమెంట్లు, బరువు మోసే వ్యాయామాలు, జీవనశైలి మార్పులు మరియు సూచించిన మందులు. ఆస్టియో ఆర్థరైటిస్. కారణాలు: కీళ్ల అరుగుదల, వృద్ధాప్యం, ఊబకాయం, పదే కీళ్ల ఒత్తిడి మరియు మునుపటి గాయాలు. లక్షణాలు: కీళ్ల నొప్పి, దృఢత్వం, ముఖ్యంగా ఉదయం, వాపు మరియు కీళ్ల కదలిక తగ్గడం. ప్రభావవంతమైన చికిత్స: నొప్పి నివారణ మందులు, ఫిజియోథెరపీ, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ మరియు తీవ్రమైన సందర్భాల్లో కీళ్ల మార్పిడి. రికెట్స్ పిల్లలు, ఆస్టియోమలాసియా పెద్దలు. కారణాలు: తీవ్రమైన విటమిన్ డి లోపం, పేలవమైన కాల్షియం శోషణ మరియు పరిమిత సూర్యకాంతి బహిర్గతం. లక్షణాలు: మృదువైన మరియు బలహీనమైన ఎముకలు, ఎముక నొప్పి, పిల్లలలో వంగిపోయిన కాళ్ళు మరియు పెద్దలలో కండరాల బలహీనత. ప్రభావవంతమైన చికిత్స: విటమిన్ డి మరియు కాల్షియం సప్లిమెంట్లు, పోషకమైన ఆహారం మరియు తగినంత సూర్యకాంతి బహిర్గతం. పగుళ్ళు. కారణాలు: ప్రమాదాలు, పడిపోవడం, క్రీడా గాయాలు లేదా బోలు ఎముకల వ్యాధి కారణంగా బలహీనమైన ఎముకలు. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, వాపు, గాయాలు, వైకల్యం మరియు ప్రభావిత భాగాన్ని కదిలించడంలో ఇబ్బంది. ప్రభావవంతమైన చికిత్స: కాస్టింగ్ లేదా స్ప్లింటింగ్, నొప్పి నిర్వహణ, విశ్రాంతి, ఫిజియోథెరపీ మరియు అవసరమైతే శస్త్రచికిత్స. ఎముక ఇన్ఫెక్షన్లు, ఆస్టియోమైలిటిస్. కారణాలు: గాయాలు, శస్త్రచికిత్స లేదా రక్తప్రవాహ ఇన్ఫెక్షన్ల ద్వారా ఎముకలోకి ప్రవేశించే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు. లక్షణాలు: ఎముక నొప్పి, వాపు, ఎరుపు, జ్వరం మరియు అలసట. ప్రభావవంతమైన చికిత్స.
తీవ్రమైన సందర్భాల్లో దీర్ఘకాలిక యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మరియు శస్త్రచికిత్స శుభ్రపరచడం. ఎముక క్యాన్సర్ అరుదైన కానీ తీవ్రమైనది. కారణాలు: ఎముక కణాల అసాధారణ పెరుగుదల, జన్యుపరమైన కారకాలు లేదా ఇతర క్యాన్సర్ల నుండి వ్యాప్తి. లక్షణాలు: నిరంతర ఎముక నొప్పి, వాపు, వివరించలేని పగుళ్ళు, అలసట మరియు బరువు తగ్గడం. ప్రభావవంతమైన చికిత్స: కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, శస్త్రచికిత్స మరియు సాధారణ వైద్య పర్యవేక్షణ. ఆరోగ్యకరమైన ఎముకలకు నివారణ చిట్కాలు: పాలు, పెరుగు మరియు ఆకుపచ్చ కూరగాయలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. సూర్యకాంతి ద్వారా తగినంత విటమిన్ డి పొందండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ధూమపానం మరియు అధిక మద్యం మానుకోండి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ముగింపు: ఎముక వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ముందస్తు రోగ నిర్ధారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సరైన చికిత్స మీ ఎముకలను బలంగా మరియు నొప్పి లేకుండా ఉంచుతాయి. మీరు నిరంతర ఎముక నొప్పి లేదా బలహీనతను అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆరోగ్యంగా ఉండండి, దృఢంగా ఉండండి మరియు మీ ఎముకలను జాగ్రత్తగా చూసుకోండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.